చంద్రబాబు ప్రభుత్వంపై రెవెన్యూ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు బొప్పరాజు వెంకటేశ్వర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. పీఆర్సీ దూరం అవుతుందని ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారని అన్నారు. కూటమి అధికారంలోకి వచ్చి 2 ఏళ్లైనా పీఆర్సీ కమిషన్ వేయలేదన్నారు. పెండింగ్లో ఉన్న డీఏలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఉగాదిలోపు పీఆర్సీ కమిషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు బొప్పరాజు వెంకటేశ్వర్లు. ఉద్యోగ సంఘాలను చర్చలకు ఆహ్వానించకపోవడం దురదృష్టకరమన్నారు ఆయన. కూటమి ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అవుతున్నప్పటికీ కూడా కనీసం పీఆర్సీ కమిషనర్ రాజీనామా చేసిన కమిషనర్ స్థానంలో పీఆర్సీ కమిషనర్ను కూడా నియమించకుండా ఎందుకు ప్రభుత్వం తాత్సారం చేస్తుందనేటువంటి ఒక అనుమానం ప్రతి ప్రభుత్వ ఉద్యోగిలో కలుగుతుంది. దీనిని నివృత్తం చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఇప్పుడు పరిస్థితి ఎట్టుందంటే 50 ఏళ్లలో 2 పీఆర్సీలు కోల్పోతే ఈ 2 పీరియడ్లలోనే ఒక పీఆర్సీ అంటే ఒక పీఆర్సీ కోల్పోయే పరిస్థితి కనపడతా ఉంది. కాబట్టి దయచేసి పీఆర్సీ కమిషన్ను తక్షణమే నియమిస్తూ రేపు పండగ రోజుకి శుభవార్త చెప్తారని, అదేవిధంగా కూటమి ప్రభుత్వం రాగానే ఐఆర్ ప్రకటిస్తామని చెప్పన్నారు. ఇంతవరకు జరిగినటువంటి గత అనేక దశాబ్దాలుగా చూస్తే ఏ ప్రభుత్వమైనా రాగానే ఐఆర్ 1-2 మాసాల్లోనే ఐఆర్ విడుదల చేసిన చరిత్ర ఉంది. కానీ మొట్టమొదటిసారి 2 సంవత్సరాలు ఈ కూటమి ప్రభుత్వం వచ్చినప్పటికీ ఈరోజు కూడా ఐఆర్ ఊసెత్తలేదని ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా చాలా మానసికంగా చాలా బాధపడుతూ ఉన్నారు.